మనము ఆదికాండము యొక్క చివరి పేజీకి చేరుకున్నప్పుడు పవిత్ర గ్రంథ కీలక క్షణానికి చేరుకున్నాము. సృష్టి యొక్క మహత్తర కథనాన్ని, మానవున పతనాన్ని మరియు తన ప్రజలను విమోచించేందుకు దేవుడు చేసిన అచంచలమైన ప్రయత్నాన్ని మనము చూశాము. ఇప్పుడు మనము ఒక కొత్త అధ్యాయంలోకి అడుగుపడుతున్నాము. అది యోబు గ్రంథం. ఇది మన విశ్వాసం, బాధ మరియు దేవుని స్వభావాన్ని అర్థం చేసుకునే విధానాన్ని సవాలు చేస్తుంది. మనం ఆదికాండము నుండి యోబుకు ఎందుకు దూకుతున్నామని మీరు ఆశ్చర్యపోవచ్చు. స్నేహితులారా, మనము బైబిలును కాలక్రమానుసారం అన్వేషిస్తున్నాము మరియు అనేక మంది పండితులు యోబు కథ పితృపురుషుల కాలంలో జరిగిందని నమ్ముతున్నారు. ఇది ఆసక్తికరమైన మార్పు, ఎందుకంటే ఆదికాండము దేవుని మానవజాతి కోసం మహత్తర యోచనను విస్తృతంగా చిత్రిస్తే, యోబు గ్రంథం మనిషి విశ్వాసపు లోతైన వ్యక్తిగత పోరాటాన్ని దగ్గరగా చూపిస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నామో ఆలోచించండి. ఆదికాండములో కనుగొన్నాము పాపం, బాధ మన లోకంలో మొదటిగా ఎలా ప్రవేశించాయో తోటను గుర్తుందా? ఒకే ఒక్క అవిధేయత చర్యతో ఒక్కసారిగా బాధ మానవ అనుభవంలో ఒక భాగమైంది. చీకటి క్షణంలో మనము ఒక ఆశాకిరణాన్ని చూశాము. ఒకరోజు సర్పపు తలను నాశనం చేస్తానని దేవుడు ఇచ్చిన వాగ్దానం. మనం ఆదికాండములో ప్రయాణించినప్పుడు అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు వంటి వ్యక్తుల హృదయాలలో దేవుడు ఎలా పనిచేశాడో చూశాము. ఆయన తనను తెలుసుకునే, ప్రేమించే మరియు తనతో నడిచే ప్రజలను తీర్చిదిద్దుతున్నాడు. అలాగే యోసేపును మర్చిపోవద్దు. తన బాధ చివరికి తన కుటుంబాన్ని రక్షించడంతో పాటు దేవుని వాగ్దానాలను నెరవేర్చింది. మనం యోబు గ్రంథాన్ని తెరిచినప్పుడు జీవితంలోని అత్యంత క్లిష్టమైన ప్రశ్నలలో ఒకదానిలోకి మునిగిపోబోతున్నాము. నాకు ఎందుకో బాధ? ఈ ప్రశ్న మీ మనసులో అనేకసార్లు వచ్చిన ఉండవచ్చు. నా మనసులో ఇది ఎన్నోసార్లు వచ్చింది. నేను 10 సంవత్సరాల ఉన్నప్పుడు నా తండ్రి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ఒక ఉదయం డాక్టర్లు మా కుటుంబాన్ని కలిసి ఆయన ఆ రోజును దాటకపోవచ్చని చెప్పారు. ఒక క్షణం మా ప్రపంచం తలకిందులైంది. నా తల్లిదండ్రులు చర్చికి వెళ్లే భక్తులు కాకపోయినా మా తండ్రి పాత గ్రామ ప్రబోధకుడిని పిలిపించాము. ఆయన నా తండ్రితో గంటసేపు గడిపిన తర్వాత బయటకు వచ్చి నా తండ్రి బ్రతుకుతారని ప్రకటించారు. నీకు తెలుసా? అవును, ఆయన నిజంగానే మరో 10 సంవత్సరాలు బ్రతికారు. కానీ ఆ సంవత్సరాలు బాధతో నిండిపోయాయి. ఆయన తరచుగా ఆసుపత్రుల్లో ఉండేవారు. అందులో కొన్ని నెలలు మా ఇంటికి చాలా దూరంగా ఉన్న ఓ ఆసుపత్రిలో గడిపారు. మా కుటుంబానికి అన్నీ మారిపోయాయి. కష్టమైన అనుభవం ద్వారా నేను ఒక కీలకమైన పాఠాన్ని నేర్చుకున్నాను. ఈ పతనమైన ప్రపంచంలో బాధ జీవితంలో ఒక భాగం. మనం ఇప్పుడు యోబు కథలోకి ప్రవేశిస్తున్నాము. యోబు 1:1లో నిష్కళంకుడిగా, న్యాయస్థుడిగా వర్ణించబడిన మనిషిని పరిచయం చేసుకుంటాము. దేవునికి భయపడి పాపమునకు దూరంగా యోబుకు ఉన్న ఒక ప్రేమతో నిండిన కుటుంబం, అపారమైన సంపద మరియు మన్ననీయమైన కీర్తి. కానీ ఒక క్షణంలోనే అతని ప్రపంచం పూర్తిగా తలకిందులైంది. మనము చదువుతూనే ఒక ఆధ్యాత్మిక నాటకం ఎలా ఆవిష్కృతమవుతుందో చూస్తాము. అపవాది నిందకుడు యోబు విశ్వాసాన్ని గురించి దేవునితో సవాలు చేస్తాడు. యోబు దేవునికి ఉచితంగా భయపడుతున్నాడా అని యోబు 1:9లో అడుగుతాడు. ఇది మనం దేవునితో ఉన్న సంబంధం తాకే ప్రశ్న. మనము ఆయనను, ఆయన ఆశీర్వాదాలను ప్రేమిస్తున్నామా? లేదా మన విశ్వాసం లోతుగా ఉండి జీవితంలోని భయంకరమైన తుఫాన్లను తట్టుకోగలమా? యోబును పరీక్షించడానికి అనుమతిస్తాడు. దీనికి తరువాత విపత్తుల తుఫాను వస్తుంది. యోబు తన సంపదను, తన పిల్లలను, ఇంతే కాకుండా తన ఆరోగ్యాన్ని కోల్పోతాడు. అయినప్పటికీ తన తీవ్రమైన బాధలో యోబు ఈ అద్భుతమైన మాటలు కలుకుతాడు. నేను నా తల్లి పొట్ట నుండి నగ్నంగా వచ్చాను, నగ్నంగానే వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నారు. యెహోవా నామము స్తుతింపబడును అని యోబు 1:21లో అంటాడు. స్నేహితులారా, యోబు కథను అనుసరిస్తూ ప్రయాణంలో మనం కొన్ని గంభీరమైన ప్రశ్నలు ఎదుర్కొంటాం. మన విశ్వాసం తన పరాకాష్ఠకు పరీక్ష. దేవుని గురించి అర్థం సవాలు చేసే వాదనలు వింటాం. కానీ ఈ అంతా జరిగినా మన బాధ కంటే గొప్పదైన దేవుని మనం కనుగొంటాము. ఆయన ఉద్దేశాలు తరచుగా మనం చూడగలిగే లేదా అర్థం చేసుకోగలిగే దానికంటే మించి.
గుర్తుంచుకోండి, దేవుడు యోసేపు బాధను అనేక ప్రాణాలను రక్షించేందుకు ఉపయోగించినట్లే మన పరీక్షలను కూడా మనల్ని తీర్చిదిద్దేందుకు మరియు ఇతరులపై ప్రభావం చూపేందుకు వినియోగించగలడు. అది మన ఊహకు అందని విధంగా. యోబు కథలో ప్రవేశించేటప్పుడు మనసులను తెరవాలి, నేర్చుకోవడానికి, ఎదగడానికి మరియు మన విశ్వాసాన్ని మరింత చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. యోబుతో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా? మానవ బాధ లోతులను, దైవ జ్ఞానం శిఖరాలను అన్వేషించడానికి మనం కలిసి ఈ పుటను తిప్పి బైబిల్లోని లోతైన సవాళ్లతో కూడిన గ్రంథాలలో ఒకటిలో అడుగు పెడదాం. యోబు కథ మన కోసం ఎదురు చూస్తోంది మరియు దానితో పాటు మన విశ్వాసం, బాధ మరియు మన దేవుని అపరిమితమైన జ్ఞానాన్ని అర్థం చేసుకునే విధానాన్ని మారుస్తున్న శక్తివంతమైన పాఠాలు ఉన్నాయి.